50 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. బాగుందండి. అంటే ఎక్సైట్మెంట్ గా ఉంది. అంతకు ముందు గెలిచింది వేరు, ఇప్పుడు ఇంతమంది పోటీకి వస్తున్నారు. అందుకే అసలు ఇంకా సంతోషంగా ఉంది. ఒక్కడిని దెబ్బ కొట్టడానికి ఇంతమంది వస్తున్నారు కదా. ఈ గెలుపు ఇంకా రికార్డే సృష్టించింది. భయం లేదు కాబట్టే కదండి. మాట ఇచ్చాడు, వాసన్న మాట ఇచ్చాడు, జగన్ నెరవేర్చాడు. అంటే ఇళ్ల పట్టాలు వస్తాయా రావా అని అందరినీ ఒక కోర్టు కేసులు వేశారు. ఆ స్థలాలు కొన్ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు వీళ్ళు సొంతంగా కొని ఇస్తున్నారు. ఈ స్థలాలన్నీ అందరూ లేని పేదలకి ఎన్నో కళ అనమాట. సొంత ఇంటి కళ ఇది. మరి కట్టాలి కదా, ఈ కళ నెరవేరుతుంది కదా. ఇప్పుడు ప్రతి పేదవాడి సొంత ఇంటి కళ ఇది నిజంగా నెరవేరింది. అంటే నెరవేరిద్ది, మేము ఎలక్షన్ లో వస్తున్నాము చేస్తాము కాదు, చేసి చూపించాడు. అది చూడటానికి మేము అందరం వచ్చాం. మరి ఇది పేదలకు ఇస్తున్న స్థలాల మీద పని కట్టుకొని మరి ఇది సమాధులు సరిపోవు అని కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఇవ్వని వాళ్ళు 100 మాటలు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇచ్చే వాళ్ళని బ్లేమ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. ఇస్తేనే కదా అది. ఏం ఇల్లు కడతారా, సమాధులు కడతారా, మీరు ఇచ్చి చూపించలేదు కదా. జగనన్న ఇస్తున్నారు, మేము ఇల్లు కట్టుకొని చూపిస్తాము, గెలిపిస్తాం. ఆయన ఇవ్వలేదు, ఇవ్వకుండా మేము ఏం కట్టుకుంటాం ఆయనకేం తెలుసు. ఆయన సమాధి కట్టుకుంటాడేమో. ఆయన తీసుకున్న ఇప్పుడు జగనన్న ఇచ్చే స్థలాలే ఆయన సమాధికి పనికొస్తాయేమో. మాకు మాత్రం ఇల్లు కట్టుకుంటాం, మేము కట్టుకుంటాం ఇల్లు. మళ్ళీ మేము గెలిపించుకుంటాం. 100 పార్టీలు కలిసి రానండి. సింహం అనేది సింగిల్ గానే ఉండిద్ది. మేము గెలిపించుకుంటాము.